ఓకే. సో విషయం ఏమున్నదంటే ప్రతి ఒక్క వ్యక్తిది ఒక స్టోరీ ఉన్నది. మీ లైఫ్లో మీరు కష్టపడుతున్నారు, మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు ఇబ్బంది ఉన్నది, మా పిల్లలది ఇట్లా ఉన్నది, మాది ఊర్లో ఇట్లా ఉన్నది. సో ప్రతి ఒక్క స్టోరీ ఒక సినిమా కావచ్చు. ఓకే. సో ఇప్పుడు మేము ఏవైతే మాట్లాడబోతున్నాము సో అది మీ రాబోయే కాలంలో మీ లైఫ్ సినిమా కావచ్చు. ఓకే. సో మీ లైఫ్ ఒక సినిమా అయిపోతే ఎట్లా ఉంటుంది? సూపర్. ఓకే. మీ ఇంటికి కొంతమంది వచ్చి సార్ ఇవాళ మేము మీకు షూటింగ్ చేస్తాము, మీ లైఫ్ గురించి, మీరు ఎక్కడ పుట్టినారు, ఏం చేస్తున్నారు, అండ్ మీ సినిమా మొత్తం రిలీజ్ చేస్తాము, మళ్ళీ అందరూ చూస్తారు, అందరూ చప్పట్లు కొడతారు, అట్లా చెప్తే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? మాకు అట్లా జరిగింది, అందు గురించి చెప్తున్నాం. ఓకే. సో సేమ్ అట్లనే సంధ్యా మేడం కూడా జరిగింది. సో మా లైఫ్ మీద ఒక సినిమా తీశారు, మా లైఫ్ మీద ఒక మొత్తం షూటింగ్ చేశారు, అండ్ ఇవాళ అది ఆ లక్షలాది మంది ఆ వీడియోస్ చూస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ లైఫ్లో అంత పెద్ద మార్పు తీసుకురావచ్చు, అందు గురించి మీరు జాగ్రత్తగా వినాలి అని అంటున్నా. వింటారా? ఓకే. సో ఇప్పటి వరకు ఏం జరిగింది అది ఒకవైపు, కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మీ భవిష్యత్తు గురించి ఉన్నది, అది మీ ఫ్యూచర్ గురించి ఉన్నది. రాబోయే కాలంలో 1 to 2 yearsలో 1 నుంచి 2 సంవత్సరాలలో మీ లైఫ్లో చాలా పెద్ద మార్పు రావడానికి బీజము ఇవాళ నాటుతున్నాం మేము. మీరు తయారు ఉండాలి. ఉన్నారు కదా? సో ఇప్పుడు ఒక విషయం నేను అడుగుతాను. 30-40 సంవత్సరాల ముందు అందరూ వ్యవసాయం చేసే టైంలో దాంట్లో ఎట్లాంటివి టూల్స్ వాడుతుండే? మీరు ఏం వాడుతుండే? అక్కడ ఏమేం వాళ్ళు? నాగలి వాడుతుండే, ఎదులు వాడుతుండే. ఓకే. జనాలతో పని చేస్తుండే, ఎద్దుల బండిలో మొత్తం సామాన్ తీసుకొస్తుండే. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఇవాళ ఏమున్నది? సీన్ ఏమున్నది? ఏమున్నది? మిషనరీ వచ్చింది, ట్రాక్టర్ వచ్చేసిందా లేదా? అప్పటికి ఇప్పటికి ఏం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ జమానా మంచిదేనా, ఈ జమానా మంచిదేనా? ఆ జమానా మంచిదేనా? మరి 2 ఎద్దులు నేను ఇస్తాను, తయారున్నారా? 2 ఎద్దులు నేను గిఫ్ట్ గా ఇస్తాను, ఎంతమంది తయారున్నారు? రెడీ ఉన్నారా? అచ్చా, ఒక ట్రాక్టర్ గిఫ్ట్ ఇస్తా, ఎంతమంది తయారున్నారు? ఓకే, స్మార్ట్ ఉన్నారు అందరు. సో ఇప్పుడు మీ లైఫ్ లో ఒక ట్రాక్టర్ రాబోతున్నది. ఇప్పుడు మీరు ఇవాళ వరకు ఎద్దుల బండి మీద పని చేస్తున్నారు, ఇవాళ నుంచి ట్రాక్టర్ మీద పని చేయాలి. ఓకే. సో ఎద్దుల బండికి ట్రాక్టర్కి ఏం తేడా ఉన్నదంటే ట్రాక్టర్ నడిపించడం నేర్చుకోవాలి అంతే. ఓకే. ట్రాక్టర్ ఉంటే కూడా మార్పు రాదు. ట్రాక్టర్ ఎట్లా డ్రైవ్ చేయాలి, ట్రాక్టర్ ఎట్లా వాడుకోవాలి, అది అంతా నేర్చుకుంటే చాలు. ఇప్పుడు మన దగ్గర చాలా మంది ఉంటారు, లే సార్ ఈ టైర్ ఇట్లా ఎందుకు తిరుగుతున్నది, ఈ గేర్ ఇట్లా ఎందుకు మార్చాలి, ఇంజన్లో డీజిల్ ఎందుకు పెట్టాలి, కెరోసిన్ ఎందుకు పెట్టవచ్చు, పెట్రోల్ ఎందుకు పెట్టాలి, ఇదంతా మెకానిక్ పనులు నేర్చుకోండి అని చెప్తలేను. నేనేం చెప్తున్నానంటే జస్ట్ ట్రాక్టర్ ఎట్లా నడిపియాలి అది నేర్చుకోండి. ఓకే. ట్రాక్టర్ మెకానిక్ నేర్చుకుంటే పని జరుగుతుందా, లేకపోతే ట్రాక్టర్ నడిపేయడం నేర్చుకుంటే పని జరుగుతుందా? చెప్పండి. నడిపిస్తే పని ఈజీగా, సాఫీగా, ఆరామ్సే అయిపోతుందా లేదా? సో మన దగ్గర కూడా లైఫ్ మార్చుకోవడానికి, ఓకే, ఈ బిజినెస్ లో మీరు ఇవాళ ఏ ఇన్కమ్ లో ఉన్నారో అక్కడ నుంచి ఎక్స్ట్రా 1 lakh ఇన్కమ్ మీకు కావాలి అనుకుంటే ఒక సిస్టమ్ నడిపేయడం నేర్చుకోవాలి. ఆ సిస్టమ్ పేరే విన్నింగ్ టీమ్ సిస్టమ్ అంటారు. విన్నింగ్ టీమ్ సిస్టమ్. ఓకే. అచ్చా, ఎంతమంది అనుకుంటారు ట్రాక్టర్ లేడీస్ నడిపేయలేరని?